హాయ్ అండి. ఈరోజు మనం వంటలక్క గురించైతే మాట్లాడుకుందాం. చాలా చాలా బావుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. కేవలం, కేవలం డబ్బు సంపాదించుకోవటానికి సింపతి చూపిస్తూ ఎంతకైనా, ఎంతకైనా దిగజారిపోతున్నారు కొంతమంది యూట్యూబర్స్. అది ఎలా అంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువైనా పెరగకుండా తగ్గిపోయావని వాళ్ళకి అర్థమవుతుంది గదా! వ్యూస్ తక్కువొస్తున్నాయి అని అనుకునేటప్పుడు చక్కంటూ సింపతి గేమ్‌లోకి వెళ్ళిపోతారనమాట. అయితే ఈ సింపతి గేమ్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, మన వంటలక్క నిన్న ఒక షార్ట్ వీడియోలో ఏం పెట్టారంటే, మా అమ్మగారు చనిపోయి సంవత్సరం అయ్యింది. ఈరోజు నేను ఈ విధంగా వండుకున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మ లేనిది ఎవరికైనా కొరతే. అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలీదు. అమ్మ లేనప్పుడే అమ్మ గురించి మనకి అన్నీ జ్ఞాపకమొస్తాయి. అమ్మ కావాలనిపిస్తుంది. అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. అమ్మ లేని కొరత ఎవ్వరూ మనకి తీర్చలేరు అంటూ ముసిలి కన్నీరు పెట్టుకుని చక్కగా ఒక సింపతి క్రియేట్ చేసిందనమాట. అయితే నేను దీనికి సింపతి అని పేరు ఎందుకు పెట్టాను? మీరు అనుకోవచ్చు. ఒక అమ్మ అంటే అమ్మే కదా! అమ్మ చనిపోయిందేమో, అందుకే బాధపడుతుందేమో, నువ్వెందుకు ఇలా అంటున్నావు ఆమెకి అని మీరంటారు కదా! ఓకే. నిజం. సరే. కానీ మీ మాటకి నేనైతే వస్తున్నాను. సంవత్సరం నుంచి చనిపోయిన వాళ్ళ అమ్మ గురించి ఒక్కసారైనా మన వీడియోలో ఏడటం కానీ, వాళ్ళ అమ్మ గురించి చెప్పటం కానీ ఎప్పుడైనా చేసిందా? ఎప్పుడైనా వాళ్ళు వంటలు చేసుకొని తినేటప్పుడు కాకొచ్చి గోడ మీదో, చెట్టు మీదో వాలి కావు కావు అని అరిచినప్పుడు, మా నాన్నగారొచ్చారు ఫ్రెండ్స్. మా నాన్నగారు నేను తిన్నప్పుడే వస్తారు ఫ్రెండ్స్. అందుకే మా నాన్నగారికి నేను కొంచెం ఏమైనా పెడతా ఉంటాను ఫ్రెండ్స్. మా నాన్నగారికి నేను గుర్తయిపోతే చూడ్డానికొస్తారు ఫ్రెండ్స్. "వచ్చావా నాన్న? పెడతాను. పెట్టియమ్మా శతాక్షి, పెట్టియమ్మా షిరి" అనుకుంటూ ఒక ఇంత ముద్ద తీసి పెడతారు. ఒక గోడ మీద, ఒక ప్లేట్‌లో ఎక్కడ పెడతారు. అంతవరకు మంచిదే. అయితే ఈ సంవత్సరం నుంచిను వాళ్ళ అమ్మగారి గురించి గానీ, వాళ్ళ అమ్మ చనిపోయారనేసి ఎప్పుడైనా ఏడ్చుకోనైనా కానీ, లేకుంటే మా అమ్మగారు నన్ను ఇలా చూసేవారు, అలా చూసేవారు, మా అమ్మగారి జ్ఞాపకాలొస్తున్నాయి అని చెప్పి ఏ రోజైనా వాళ్ళ వీడియోలో చెప్పటము లేదు. సరే వాళ్ళ అమ్మగారు చనిపోయారనేసి ఏ రోజైనా వీడియో వదలకుండా మూల కూర్చొని ఏడ్చుకొని ఉన్నారా? అది లేదు. కానీ ఈరోజు వ్యూసు ఛానల్‌లో తగ్గిపోతుంది కాబట్టి మా అమ్మగారు సంవత్సరికం అనుకుంటూ ముసిలి కన్నీరు కార్చుకుంటూ సింపతి జనాల దగ్గర పొందటానికి వచ్చిందనమాట. ఓకే. సరే మీ అమ్మగారు సంవత్సరికము కరెక్ట్ కదా! మరి మీ అమ్మగారికి నువ్వు ఏమేమి పెట్టి ఏ విధంగా పెట్టాలి నువ్వు? ఆ! వాళ్ళ అమ్మగారు కోడి 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 కూర చేసుకోమని చెప్పారా? లెగ్ పీసులతో కోడి చికెన్ కర్రీ చేసుకోమని చెప్పారా? అలాగే చికెన్ బిర్యానీ చేసుకోమని చెప్పారా వాళ్ళ అమ్మగారు? సంవత్సరానికి ఇంక ఎలాంటి వంటలే చేస్తారా? ఆ! గారెలొండావు. అందరూ గారెలు చేస్తారు. అంతవరకు మంచిదే. పాయసం చేసావు. అంతవరకు మంచిదే. మరి నువ్వేం చూపిస్తున్నావు? చికెన్ లెగ్ పీసుల కర్రీ, చికెన్ బిర్యానీ, పెరుగు చట్నీ, గారెలు, పాయసం. ఇవన్నమాట. సంవత్సరానికి ఇలాంటివే చేస్తారా ఎవరైనా కానీ? నువ్వు బాధనిపిచ్చి నీ గుండెల్లో నొప్పయ్యి నువ్వు బాదుకుని ఏడిసినట్లయితే చికెన్ బిర్యానీ తింటావా? చికెన్ జాయింట్ కూర తింటావా? నీకు బాధనిపిస్తుందా? ఆ! నీ వీడియోల సింపతి కోసరం జనాల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మోసం చేసేస్తావు. నీ నోటికి ఏమొస్తే అది మాట్లాడేస్తావన్నమాట. అస్సలు జనాలు ఏమైనా అనుకుంటారేమో నా పైన అని గూడా నీకేమి అనిపిచ్చదా? నువ్వు మనిషివి కాదసలు. దున్నపోత మీద వాన కురిసినట్లే దీన్ని బట్టి చూస్తా ఉంటే. అంతే గదా! ఆ! చికెను బిర్యానీ, చికెను లెగ్ పీసులు కర్రీ, సాంబార్‌లాగా. ఇదనమాట. వాళ్ళ అమ్మ చచ్చిపోతే సంవత్సరం కోసము టైటిల్ పెట్టుకొని ముసలి కన్నీరు ఏడ్చుకుంటూ మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ లేని కొరత ఎవ్వరు తీర్చలేరు అని చెప్పుకుంటూ ఆహాహా! ఏమి సింపతియే తల్లి. అలాగే ఒక రూ. 100 చీర
అది ఎలాగా అమ్ముతానని చూపిస్తుంది కదా! ఒంటి మీద యేసుకొని. దాంట్లో ఒక రూ. 100 చీర. ఈ రోజుల్లో అలాంటి చీరలు రూ. 75కి, రూ. 65కి, రూ. 50కి, రూ. 100కి వస్తున్నాయి అవి. ఆ చీర ఒక ప్లేట్‌లో పెట్టి, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏయమ్మ ఒక ఆయమ్మ ముసలమ్మ పనికొస్తుందని చూపిస్తుంటుంది గదా! అప్పుడప్పుడు. ఆ ఆయమ్మకైతే తట్లో పెట్టి ఇచ్చింది. అదనమాట. ఇది వాళ్ళ అమ్మ సంవత్సరానికి ఆయమ్మ ఇచ్చింది. ఆయమ్మకి ముసలమ్మకి చీర. ఫ్రెండ్స్ మీకు దీంట్లో ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఎప్పుడూ గుర్తు చేసుకొని, ఎప్పుడూ యాడుందాయి, ఈరోజు ఇలా పెట్టిందంటే మీరు ఏమంటారో కామెంట్ చేయండి. సింపతి కోసరమే అంటారా? లేకుంటే తను నిజంగా బాధైపోయి వెక్కి వెక్కి ఏడ్చి వాళ్ళ అమ్మని మరవలేక ఏడుస్తుందని చెప్తారా? ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసమైతే నేను ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు ఏంటి? ప్రతిరోజు అబద్ధం, అబద్ధం, అబద్ధం. అబద్ధాల లోకాల్లో బతికేస్తున్నారు కొంతమందయితే. చాలా అబద్ధాల లోకంలో బతికేస్తున్నారు. ఆ! ఏం చేస్తావు? నేను డైట్ అంటావు, నేను అన్నం తిన్నా అంటావు. ఎంత పెద్ద ప్లేట్‌లో ఎంత వండుతావో అంతకు సగం యేసుకొని, ఆ తిండి చూడాలా, ఆ నోరు ఈ డైట్ అంతా నువ్వు సన్నంగా అయినా ఆ నోరు సన్నంగా అవ్వలేదేమో. ఇంతేసి కుక్కుకొని తింటూ ఆ పెద్ద పాప భలే ఉందమ్మా! ఈ పెద్ద పాప అడుగుతదనమాట ముసలి పాప. ఎలా ఉందే షిరి అంటే, భలే ఉందమ్మా! భలే బావుందమ్మా! ఫ్రెండ్స్ మా అమ్మ ఎప్పుడు చేసిన అమృతంలా ఉంటుంది. అసలు ఎంత బావుంటుందంటే చాలా బావుంటుంది. భలే చేసావమ్మా! భలే కుదిరిందమ్మా ఈరోజు. నీ నోటికి పియ్యి పెడితే కూడా నువ్వు భలే ఉంది అంటావే. పేడ పెడితే కూడా భలే ఉంది అంటావే. అసలు నీకు అదేమి రికార్డు మింగేసావేమో. భలే ఉందమ్మా! భలే ఉందమ్మా! భలే ఉందమ్మా! డాన్స్ ఏస్తుందని చెప్తావు ఎప్పుడు చూసినా గూడా. అసలు నాకీ ఎంత కోపమొస్తుందంటే, అసలు జనాలకి మోసం చేసి మాట్లాడతారా మీరు? ఆ! చేసావంతా మోసం పనులా? ఎప్పుడైనా మీ అమ్మ కోసం ఒక్కరోజైనా చెప్పావా వీడియోలో? పందుల్లాగా మీరే కనిపిస్తారు. మీ కుటుంబం గురించి చెప్పవు? ఫస్ట్‌లో నా మొగుడికి బర్త్‌డే అయింది. నా మొగుడు బయట దేశం వెళ్ళాడు. నా మొగుడు అక్కడున్నాడు. నా మొగుడు ఇక్కడున్నాడు అనుకోని ఇప్పుడు దాయలేవు, ఇప్పుడు చెప్పలేవు. ఓకేనా? ఇప్పుడు సంవత్సరం కిందట చచ్చిపోయిన మీ అమ్మది సంవత్సరికం అయిందా ఇప్పుడా? అందుకే పెడుతున్నావా? పంది మొఖం దాన. అస్సలు వీడియో ఏమైనా ఇలాగా ఇది చేసి పెడితే జూమ్ చేసి పెడితే మొఖమంతా గజ్జి. మీరు ఎవరైనా చూడండి ఫ్రెండ్స్. ఒక 4, 5 కోట్లు ఇదేస్తది గదా! మేకప్పు. అప్పుడు ఆ మొఖం మెరిసిపోతూ ఉంటుంది. ఆ మొఖమేన ఇలా అప్పి తప్పి ఇలా జూమ్ చేసేసారనుకో, మొఖం అయితే ఏదైనా కర్రీసు అది చూపించారంటే ఇలా జూమ్ చేస్తారు. అప్పుడు గజ్జి పట్టిన మొఖంలాగా ఉంటది. గజ్జి మొఖంలాగా. అప్పుడేం చేస్తారు? గొంతుకు తెచ్చేస్తారనమాట. అయ్యో! మా అమ్మ గజ్జి కనిపించిపోతుంది అనేసి. బక్క మొఖం వల్ల. జనాల్ని మోసం చేసి, జనాల్ని ఆకట్టుకొని లక్షలు వ్యూస్ తెచ్చుకొని, వ్యూస్ ఏమైనా తక్కువ అయిందంటే చాలు అర్ధరాత్రి అప్పుడైనా ఏడ్చుకొని పరిగెట్టొచ్చేస్తారు వీడియో దగ్గరికి. సింపతి మొఖమోళ్ళు. మీ అమ్మ నిన్న చచ్చిపోయిందా? మొన్న చచ్చిపోయిందే? నువ్వు ఇప్పుడు ఏడడానికి మరి చచ్చిపోయినప్పుడు ఏడలేదే? చచ్చిపోయినప్పుడు ఏడ్చేసి నువ్వు వీడియోలు ఎందుకు తీయలే? మీ అమ్మ అంటే అంత ఇష్టమని. ఈ ఒక రోజైనా మీ అమ్మ మీ ఇంటికొచ్చింది చూడలే, మీ అన్నదమ్ములు వచ్చింది చూడలే, మీ అక్క చెల్లెళ్ళు వచ్చింది చూడలే. ఎప్పుడు మీరు పంది తిండే తప్ప మీ ఇంటికి ఒక్కరొచ్చింది ఒకరోజు చూడలే. మీరు దేశాంతరం అనమాట. దేశాంతరమోళ్ళు మీరు. మీకెవ్వరు లేరు. అందరూ వదిలేశారు మిమ్మల్ని. ఆళ్ళే ఒకవేళ ఉన్నట్టుగైతే నీకు అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అమ్మ ఉన్నట్టుగైతే ఇలా బరి తెగించి తిరిగిన దానికి వాళ్ళు వదలరు అసలకి. నీ చెడ్డీలు, నీ నిక్కర్లు, నీ బనీన్లు చూపించడానికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేస్తే మన ఛానల్ అయితే బాగా ముందుకి గ్రో అవుతుందన్నమాట. మన ఛానల్ లైక్ చేసేటప్పుడు హైప్ అని బటన్ వస్తే హైప్ చేయండి. లేదంటే మన ఛానల్కి ఇంకా రాలేదంటే వద్దు. లైక్ అయితే తప్పకుండా చేయండి. లైక్ చేసేటప్పుడు హైప్ అని బటన్ వస్తుంది. మరి వస్తుందో లేదో మీకే తెలాలి. ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే.